ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులుగా, ఇంకా చెప్పుకోవాలంటే ఆత్మగా అందరి చేత కొనియాడబడే కేవీపీ రామచంద్ర గారు ఇవాళ మన స్పెషల్ గిఫ్ట్. ఆయన్ని అడిగి అసలు ఆ ఇద్దరి మధ్య బంధం ఎలా జరిగింది, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు మహానేతగా ప్రజల గుండెల్లో నిలిచారు, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం రహమాన్ గారు. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మీ పేరు, మీ పేరు చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించడం అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు మీ ఇద్దరి మధ్య అంతటి ఈ బాండ్కి కారణం ఏంటంటే మీరేం చెప్తారు? అది ఒక రోజుతో వచ్చింది కాదండి. 1966లో మొదలయ్యి, నేను మెడికల్ కాలేజ్లో చేరింది 1966లో. 1966లో మొదలయ్యి ఆయన స్వర్గస్థులయ్యే వరకు అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అప్పుడే స్టూడెంట్ డేస్లో ఏర్పడిన అనుబంధం అట్లాగే కంటిన్యూ అవుతా 43 ఇయర్స్లో ఏ రోజు కూడా ఏదైనా విషయాల్లో విభేదించి వాదించుకున్నా బయటకు వచ్చేటప్పటికి ఒకటే మాట మీద వచ్చేవాళ్ళం. అది ఒక రోజులో అయ్యేది కాదు, ఆ నమ్మకం అనేది ఒక రోజులో కుదిరేది కాదు. ఎవరికైనా కానీ అది కాలక్రమేణా పెరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ మా విషయంలో అభిప్రాయాలు, అభిరుచులు, గోల్స్ ఒకటే ఉండటంతో భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం లేకుండా 43 ఇయర్స్లో కలిసి ఉండేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ నమ్మకం బలపడుతూ వచ్చింది. ముఖ్యంగా మీ పరిచయం, మీ బంధం ఒక మెడికల్ కళాశాలలో మొదలైనట్టుంది కదా. ఆ మెడికల్ కళాశాలలో మీ ఇద్దరి మధ్య ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా ఉండేవి ఆ మెడికల్ కళాశాల వైద్యం అభ్యసించే రోజుల్లో? కొన్ని రోజులు మేము రూమ్మేట్స్గా ఉండడం జరిగేదండి. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు వయసులో నాకంటే 1 సంవత్సరం పెద్దవాడు. తర్వాత నా కాలేజీలో కూడా 1 ఇయర్ సీనియరు. కానీ అప్పుడు ఆ కాలేజ్ ఎంఆర్ మెడికల్ కాలేజ్ అని, గుల్బర్గా మెడికల్ కాలేజీ, ఆ కాలేజీలో మాకు ఆంధ్రాస్ ఎక్కువగా ఉండేవాళ్ళం మొదటి బ్యాచ్ల్లో. అప్పుడు ఆంధ్ర అసోసియేషన్ అని, ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అని, అట్లా మళ్ళీ 2 అసోసియేషన్స్ ఉండేవి. వాటిల్లో యాక్టివిటీస్లో పాల్గొంటూ స్పోర్ట్సు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఎన్సీసీలో సి క్యాడెట్ అనేవాళ్ళు. రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ఆయన ఎన్సీసీలో దాన్ని అండర్ దానికి ఒక పర్టికులర్ పదం ఉందండి, నాకు ఒక బుక్ను మర్చిపోయాను. వారు ఒక కమాండెంట్ కాదు కానీ అండర్ ఆఫీసర్, రైట్. ఎన్సీసీలో దానికి ఒక పర్టికులర్ పదం ఉంది, అండర్ ఆఫీసర్ అని. మా కాలేజీలో ఎన్సీసీకి ఆయన అండర్ ఆఫీసర్గా ఉండేవారు. అప్పట్లో ఎన్సీసీ కంపల్సరీ కూడా ఉండేది. ఇట్లా వివిధ రకాలైన ఫీల్డ్స్లో అనుబంధం ఉండేది. ప్రాక్టికల్గా మేము ఒక కంచంలో తినలేదు కానీ ఒక క్యారియర్ పంచుకొని భోజనం చేసేవాళ్ళం. సో ఆ అనుబంధం అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. అంటే ఆయన మీకు సీనియరు, మీరు జూనియరు. ఆయన ఎలా స్టార్ట్ అయిందంటారు? ఏదైనా ఇన్సిడెంట్ అయినా గుర్తించుకోగలరా? కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పటికి మేము కాలేజీలో చేరేటప్పటికే ఆయనకి న్యాచురల్గా మేము వేరే స్టేట్లో చదువుతూ ఉండటం వలన కొంచెం మన వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, కొంత ఇది ఉండేది. మాకు మా ఏరియాకి సంబంధించిన ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, తనకు అప్పటికే క్లోజ్గా ఉండేవాళ్ళు. గన్నవరంలో డాక్టర్ రాయుడు గారని పూర్వం రోజుల్లో చాలా ఫేమస్ డాక్టరు. ఆయన 20 ఏళ్ళ పైన సమితి ప్రెసిడెంట్గా చేశారు.
వాళ్ళ అబ్బాయి డాక్టర్ బసంత్ అని ఉండేవాడు. ఇంకా 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 కొంతమంది ఫ్రెండ్స్ నాకు అంతకుముందే ఉండే కామన్ ఫ్రెండ్స్ ఉండడంలో అలా కలిసిపోవటం ఎక్కువగా జరిగింది. కాలేజీ రోజుల్లో ఏమైనా మెయిన్ సంఘటనలు అంటే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పోటీ చేయడం కానీ, జనరల్గా ఆ టైంలో స్టూడెంట్స్ యూనియన్స్ ఎలక్షన్స్ ఎక్కువగా గట్టిగా పోటాపోటీగా జరిగాయి. ఇప్పుడైతే ఎక్కడ జరగట్లేదు అంతగా, ఆ టైంలో ఎక్కువగా జరిగేవి. సో వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా లవ్ అఫైర్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా మీకు కానీ ఆయనకి కానీ? లవ్ అఫైర్స్ అనేవి ఆయనకి లేవండి, నాకు లేవండి. స్టూడెంట్ పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండేవి. దాంట్లోనే ఇంకా మేము ఇంకా క్లోజ్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఆయన మొట్టమొదట మాకు ఫస్ట్ థర్డ్ ఇయర్ వరకు ప్రీ క్లినిక్స్ అనేవాళ్ళు. ఆ ప్రీ క్లినికల్కి రిప్రజెంటేటివ్గా ఉండేవాడు. దాని తర్వాత నేను ఉండేవాడిని ప్రీ క్లినికల్స్ రిప్రజెంటేటివ్గా. తర్వాత ఆయన యూనియన్లో హైయెస్ట్ పోస్ట్ ఆ రోజుల్లో వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ గారే ప్రెసిడెంట్గా ఉండేవాడు. స్టూడెంట్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్, స్టూడెంట్కి ఇచ్చేది వైస్ ప్రెసిడెంట్. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ నేను వైస్ ప్రెసిడెంట్గా నేను పోటీ చేశాను. మీరు మా వర్గం అనండి, లేకపోతే మా గ్రూప్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. చేసినప్పుడు అన్ఫార్చునేట్గా అప్పటికి అంతకుముందు లేవు. అప్పుడు కన్నడ నాన్ కన్నడ ఫీలింగ్ వచ్చి ఓకే ఈ ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఏంటి వీటిలో అని చెప్పి ఆ టైప్ ఆఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ హేట్రెడ్ కాదు, కానీ ఆ పర్టికులర్ టైంలో నా ఎలక్షన్ టైం అప్పుడు అట్లా వచ్చి నేను ఓడిపోయాను. అప్పుడు మళ్ళీ ఓడిపోయినప్పుడు కూడా చాలా గొడవలు జరిగినాయి. మాకు ఒక క్యాండిడేట్స్ సెలక్షన్కి జనరల్ బాడీ మీటింగ్ని అడ్రస్ చేయటం ఉండేది. క్యాండిడేట్స్ని ఆ క్యాండిడేట్స్ అడ్రస్ జరుగుతూ ఉన్నప్పుడు గొడవలు జరిగి అవి ముష్టి యుద్ధాలు కొంచెం అంతకంటే కొంచెం ఎక్కువగా కూడా జరిగినాయి. అప్పట్లో ఆ యూనియన్ని సస్పెండ్ చేసి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత అఫ్కోర్స్ చాలా కాలేజీల్లో ఇది మామూలు అనుకోండి. జనరల్గా ఆ టైంలో జరిగేది యూనియన్ మధ్య గొడవల కారణంగా. తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు, ఇది జరిగింది. బట్ యూనియన్ వీటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్. సరే, ఈ కాలేజ్ యాక్టివిటీస్ నుంచి నెక్స్ట్ రాజకీయాల్లోకి ఎలా ప్రయాణం సాగింది మీది? రాజశేఖర రెడ్డి గారిది ఎలా సాగింది ప్యారలల్గా? రాజశేఖర రెడ్డి గారిది నాది సమాంతరంగా జరగలేదు. నేను అట్లాగే కంటిన్యూ అయ్యాను. ఓకే, కాలేజీ పాలిటిక్స్ అందులో కంటిన్యూ అయ్యారు. నేను ఫస్ట్ టైము పులివెందులు వెళ్ళింది 1969లో వెళ్ళాను. 69లో పులివెందులు వెళ్ళి. అప్పటికి ఆర్టీసీ బస్సులో ఇంకా అక్కడికి రాలా. నన్ను బస్ స్టాండ్లో దింపడానికి అప్పుడు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి వేరే గుల్బర్గా వెళ్ళటం జరిగింది. కలిసి వెళ్ళాము సెలవులకి. నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు కలిపి, అప్పటికి ఆ రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తు. రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఇద్దరు నన్ను కడపలో బస్ స్టాండ్లో బస్ ఎక్కించడానికి వచ్చారు పులివెందుల నుంచి. సాయంత్రం పెద్ద వర్షం, అంత కడప బస్ స్టాండ్ చాలా అన్యాయంగా ఉండేది, బురదగా ఉండి. జీబు ఉంది కాబట్టి ఆ బస్సు దాకా దాన్ని అక్కడ దాకా తీసుకుని వెళ్ళి ఆ బస్సులో అంత బురదగా ఉంటుంది కింద. అటువంటి కడప ఈరోజు స్టేట్లో వన్ ఆఫ్ ది చాలా నీట్గా ఉన్న టౌన్స్లో ఒకటిగా రూపుదిద్దుకుంది.
టౌన్ అనండి, పట్టణం అనండి, ఓకే, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇస్. థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన పాలిటిక్స్లో ఎంటర్ అవటం వల్ల జరిగింది. నేను అట్లాగే కంటిన్యూ అవుతా ఉన్నాం. మళ్ళీ మేమిద్దరం పొలిటికల్గా కలుసుకుంది, మధ్యలో ఎప్పుడు కలుసుకుంటా ఓకే, ఉంటాం, పొలిటికల్గా ఇంకా చేసుకుంది. మళ్ళీ మేమిద్దరం పొలిటికల్గా కలుసుకుంది చాలా గమ్మత్తుగా జరిగింది గౌహతి ఎయిర్పోర్ట్లో. గౌహతి ఎయిర్పోర్ట్. గౌహతి ఎయిర్పోర్ట్లో అప్పట్లో సంజయ్ గాంధీ గారు ఉండేవారు, యూత్ కాంగ్రెస్కి ఆయనే ఓకే లీడర్గా ఉండేవారు. 1976లో గౌహతిలో ఒక యూత్ కాంగ్రెస్ ప్లేనరీ లాంటిది, మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ప్లేనరీ, జనరల్లీ మ్యాండేటరీ ఏంటంటే 3 yearsకి ఒకసారి ప్లేనరీ అనేది ఉంటుంది, ఒక్కోసారి కొంచెం ముందుకి కొంచెం ఇది జరుగుతూ ఉంటుంది అనుకోండి. గౌహతిలో ప్రైమరీగా సంజయ్ గాంధీ గారిని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ ఒక రకమైన ప్లాట్ఫారం క్రియేట్ చేయడానికి అక్కడ జరిగింది. ఆ రోజుల్లో డీకే బారువా అని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా ఇండియా అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చాడు. సరే, తర్వాత కాలక్రమేణా దాని గురించి ఏదయ్యని అనుకోండి. అప్పుడు మేము కలకత్తా ఎయిర్పోర్ట్లో గౌహతికి వెళ్తా అక్కడ కలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇది అటెండ్ అయ్యాము. యూత్ కాంగ్రెస్ 3 రోజులు అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆవిడ దారిన వాళ్ళు నేను కాకినాడకి, ఆయనకి. ఇంకా అప్పటి నుంచి ఇంకా కొనసాగింది పొలిటికల్ ఇది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముందు ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నారు. అప్పటికే చాలా సార్లు ఆయన్ని సబటైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సో ప్రతి ప్రయత్నం జరిగిన ప్రతిసారి ఆయన మళ్ళీ నిలదొక్కున్నారు. ఒకనొక సందర్భంలో ఆయన రెడ్డి కాంగ్రెస్ అని పెడదామని కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అది దాని వెనక నేపథ్యం ఏంటి సార్? లేదా ఇక్కడ మీరు కొంచెం ఈ రెండు డిఫరెంట్. ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయ్యాడు అప్పుడు 78లో. రెడ్డి కాంగ్రెస్ అని పెడదామని అనుకోలేదు. ఒక టైంలో ఆయన రీజనల్ పార్టీ పెడదాం అనుకుంటున్నాడు అనేది ఒకటి బయటకు వచ్చింది. కానీ రెడ్డి కాంగ్రెస్ అప్పటికి అయిపోయింది. రెడ్డి కాంగ్రెస్ అనేది 78లో జలగమంగళరావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మానంద రెడ్డి గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అండి. ఈయన 80లో మినిస్టర్ అయ్యాడు. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా పాలిటిక్స్లో ఈ ఆటుపోట్లు, పైకి వెళ్ళటం, కొన్ని రోజులు వెనకబడిపోవటం, కొన్ని రోజులు చరిత్ర మనం మర్చిపోవటం, అప్పుడప్పుడు మనకే అనుమానం వచ్చి మనల్ని ఎవరో గుర్తించట్లేదేమో అని ఐడెంటిటీ క్రైసిస్లో పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సహజమని. కాకపోతే ఆయనకి ఎప్పుడూ ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. ఎప్పుడూ ఆయన న్యాచురల్గా మనం పైకి వెళ్ళాలి అని మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మనం పైకి వెళ్ళకూడదని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మేము కూడా చేసాం అట్లా. అదేమి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకం కాదు, లేకపోతే ఇంకొక పర్టికులర్ ఇదేం కాదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాటిని నిలదొక్కుని పైకి వెళ్ళగలిగినాడు సర్వైవ్ అవుతాడు, లేనాడు వెనకబడిపోతూ ఉంటాడు. జరుగుతుంది. అందులో ముఖ్యమంత్రి పీఠం అనేది ఒకటే ఉంటుంది. దానికోసం రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కడికి ఎవరో నాబోటోడే నాకు తప్ప ప్రతివాడికి నేను ముఖ్యమంత్రిని అవ్వాలనే ఉంటుంది. దాంట్లో వేరే ఎవరన్నా లేకపోతే
ఇట్స్ ఏ ఎక్సెప్షన్. సో న్యాచురల్గా నువ్వు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ఇంకోళ్ళు ఎవరో అవుదాం అనుకుని వాళ్ళు అనుకుంటారు, వాడు నా శత్రువు అని మనం అనుకోకూడదు, నన్ను అనగదొక్కుతున్నాడు అనుకోకూడదు. యూఆర్ కాంపిటేటింగ్ ఫర్ వన్ సీట్. సో నువ్వైతే అవతల ఉండే వ్యక్తికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 2003లో 2004 పాదయాత్రకి 2003లో అంకురార్పణ జరిగినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు పాదయాత్ర 2003లో ప్రారంభమైంది, తెలుసు, అది ఐడియా ఉంది. ఆ ఆలోచన రావడము, ప్రారంభం అవడము జరిగినప్పుడు మీ అలా ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? వెనకాల దీనికి ఎవరెవరు ప్రోత్సహించారు మీలాంటి వాళ్ళు? తర్వాత దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అప్పట్లో. అసలు దాని క్రమం గురించి ఏమైనా వివరిస్తారా? వ్యతిరేకించిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎందుకు, కానీ మనం కొంతమంది పైకి బాగున్నట్టుగా ఉండి వ్యతిరేకించారు, కొంతమంది ఏం లేదు. ఇందాక మీరు చెప్పిందే, ఒకళ్ళనొకళ్ళు వన్ అప్ మ్యాన్షిప్. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఉద్దేశం ప్రజలందరితోటి మనం అది 2003లో మొదలుపెట్టిన పాదయాత్ర కాదండి. ఆయన అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కూడా పోతిరెడ్డిపాడు పాదయాత్రని ఆ రోజుల్లో రాయలసీమకు నికర జలాలు కావాలని చెప్పి అప్పుడే ఆయన లీడ్ చేశాడు. ఎన్ని రోజులు అంటే అది పాదయాత్ర? అది 4 బృందాలుగా బయలుదేరిందండి. ఒక బృందం లేపాక్షి నుంచి బయలుదేరింది, అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి. దానికి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం వహించారు. ఇంకొక బృందం చిత్తూరు నుంచి బయలుదేరింది. ఇంకొక బృందం అప్పుడు రమణారెడ్డి గారని, డాక్టర్ రమణారెడ్డి అని, వి రమణారెడ్డి అని, ఆయన నక్సలైట్ భావజాలంతో ఉండేవాడు. ఆయన ప్రొద్దుటూరు. ఆయన కూడా ఈ రాయలసీమ సాధన సమితి వీటిలో ఉండేవాడు. అప్పుడు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. మైసరారెడ్డి గారు, శేషసేనారెడ్డి గారు, చెంగారెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, అందరూ, కుతూహలమ్మ, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేశారు. 4 బృందాలుగా విడిపోయి అందరూ పోతిరెడ్డిపాడు దగ్గర కలుసుకొని అక్కడ పోతిరెడ్డిపాడులో అందరూ సమావేశమయ్యి చేశారు. పాదయాత్ర అనేది ఆయన మొదలు చేసిన పాదయాత్ర అది కూడా మేమే డిజైన్ చేసాం. ఆ పాదయాత్ర కూడా అప్పుడు కూడా మేమే డిజైన్ చేసాం. ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు ఆ విషయంలో మనం మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అంత పెద్దవాడితో మనల్ని పోల్చుకోవడం కాదు, ఆయన ఆదర్శాలు పాటించాలండి. ఆయన చూపిన మార్గం. ఆయన సామాన్య ప్రజలతోటి మనం కలవాలి అని అంటే ఇప్పుడు ఇంకా దానికి రిలవెన్స్ తగ్గిపోతూ వచ్చిందండి. ఒక రోజుల్లో ఖద్దరు వాడటం అనేది దేశభక్తికి నిదర్శనంగా ఉండేది. ఇప్పుడు గాంధీని తిట్టడం ప్యాషన్ అయింది, అది దేశభక్తికి కొలమానం అయింది. సో అందువలన అది మా కాలంతో పాటు మారుతూ ఉంటాయి. ప్రజలతోటి మనం మమైకం అవ్వాలి, వాళ్ళ సమస్యలు నిజంగా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అంటే పాదయాత్ర ఒక ముఖ్యమైన మార్గం మనకు అర్థం అవడానికి. లోకల్గా ఉండే సమస్యలు, లోకలైజ్డ్, దీన్ని ఏమంటారు, మైక్రో మేనేజ్మెంట్ అనండి, మ్యాక్రో మేనేజ్మెంట్ అనండి, ఓకే వాట్ ఎవర్, అట్లా ఇది తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఆర్మూర్లో ఉండే సమస్యలు వేరు, కామారెడ్డిలో ఉండే సమస్యలు వేరు. మనం ఎప్పుడైనా అది పాదయాత్ర ద్వారా చేయగలిగితే ఆ సమస్యలను మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. సో రాజశేఖర రెడ్డి గారిని మీరు నిర్వచించాలంటే పాదయాత్రకు ముందు వైఎస్ఆర్ ఎలా ఉండేవారు, హౌ వైఎస్ఆర్ ఈజ్ బిఫోర్ పాదయాత్ర, హౌ వైఎస్ఆర్ ఈజ్ ఆఫ్టర్ పాదయాత్ర అంటే హౌ డిడ్ యు డిఫైన్? ఆ రోజుల్లోనే నాకు చెప్పారండి. నేను డిజైన్ చేస్తున్నప్పుడు పాదయాత్ర దాని గురించి పద్ధతులు, సహకారం, అక్కడ లోకల్ ఏర్పాట్లు చేసేటప్పుడు ఇక్కడ తరచుగా నేను మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. డిఫరెంట్ ఐడియాస్ కోసం
ఇంకా దాన్ని బెటర్గా నా స్వభావ రీత్యా ఇవాళ మీరు తక్కువ మాడుతున్నారు, నేను ఎక్కువ మాడుతున్నాను నా ఇంటర్వ్యూ కాబట్టి, కానీ నా స్వభావ రీత్యా నేను వింటూ ఉంటానండి ఎదుటివాడికి. ఓకే. మొన్న ఈ మధ్య నేను వినడం ఇష్టం ఎక్కువ. కొంతమంది సీనియర్ జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ అవుతా ఉన్నప్పుడు ఒక వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అని, మీకు ఉంటే ముందు తరం వాడు, అవును, బాగా సీనియర్ అండి ఆయన. ఆయన చెప్తా ఉన్నాడు, మీ ఒక్కళ్ళతోటి మాకు వచ్చే సుఖం ఏంటంటే డాక్టర్ గారు, మిగతా వాళ్ళందరూ అయితే వాళ్ళు చెప్పేది మేము వింటూ ఉండాలి, లీడర్లు వాళ్ళు ఎంతసేపు చెప్పినా మేము తప్పదు. అది పేర్లు కూడా చెప్పాడు అనుకోండి, అనవసరం ఆ పేర్లు ప్రస్తావించడం. మీతోటి మాకు వచ్చే సుఖం మేము చెప్పేది మీరు వింటారు, సో వీఆర్ కంఫర్టబుల్ విత్ యూ అని చెప్పి అని అన్నాడు. చాలామంది ఉన్నారు, అందరూ నవ్వుకుంటా కూర్చున్నాం. అప్పుడు ఎట్లా దీన్ని డిజైన్ చేయాలి, ఎట్లా ఇది చేయాలి అన్నప్పుడు నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను. సో దాన్ని బెటర్ చేసుకుంటూ అందరూ ఇచ్చిన సలహాలు స్వీకరించి. రాజారెడ్డి గారితో కూడా మీకు అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలా ఉండేది, ఎలా మొదలైంది? ఆయన నేను చెప్పాను కదా ఇంతకుముందే, 1969లో ఫస్ట్ టైం పులివెందులు వెళ్ళాను. పులివెందులు వెళ్ళినప్పటి నుంచి ఒక స్నేహభావంతో ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన ప్రేమ, నమ్మకం. అప్పటికే నేను రాజశేఖర రెడ్డి గారికి క్లోజ్గా ఉంటేనే కదా మనం వెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండగలిగేది మనం. అటువంటి సానుకూలమైన ఇదే నా మీద ఆయన తీసుకోవడం జరిగింది. నేను కూడా ఫాదర్ ఏజ్ ఆయన ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూ ఉండేవాడిని. చాలా టైమ్స్లో నేను రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుల దగ్గర నుంచి ఒక అసూయతో కూడిన వ్యతిరేకత ఉండేది. కొంతమంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, వీడేంటి వీడికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది, దట్స్ న్యాచురల్. దాని గురించి ఏం పెద్ద నేను సీరియస్గా తీసుకునేవాడిని కాదు. కానీ ఈయన నాకు ఎప్పుడూ అన్స్టింటెడ్ సపోర్ట్, ఆయనకి ఒక ప్రగాఢమైన నమ్మకం, నేను రాజశేఖర రెడ్డి మంచి కోరుతాను, నేను నష్టపోయినా కానీ రాజశేఖర రెడ్డి అనేవాడు బాగు కోరుతాను అని ఆయన నమ్మేవాడు. అంటే మీరు వెల్విషర్ ఆఫ్ వైఎస్ఆర్ అని అప్పుడే ఆయన గ్రహించారు. అప్పటి నుంచి చాలా చాలా మంచి సంబంధాలు. ఎనీ రిమార్కబుల్ ఇన్సిడెంట్స్ రికలెక్ట్ చేసుకోగలరా రాజారెడ్డి గారితో? అంటే వాటి గురించి నేను చెప్పాలంటే కొంతమంది పేర్లు, ఫలానా ఆయన ఇట్లా అన్నప్పుడు, ఫలానా వాడు ఇట్లా కుట్ర చేసినప్పుడు ఆయన అదేం లేదు, డాక్టర్ మన వెల్విషరు అని ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఆయన ఒక్కటి నాకెంత రెస్పెక్ట్ ఇచ్చారో చెప్పాలని ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఇంకా మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్ కావడానికి కొద్ది రోజుల ముందు ఇక్కడ రోడ్ నెంబర్ TV9 పక్కన ఇంట్లో ఉండేవారు ఆయన. అందరం అప్పుడు రాజారెడ్డి గారు కూడా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళిపోయారు. తర్వాత మేమిద్దరం ఏదో పని మీద వెళ్ళాల్సింది, ఒకటే కారు ఉంది. ఆయన వెళ్ళాల్సిన ప్రాంతం వేరు, నేను వెళ్ళాల్సిన ప్రాంతం వేరు. ఆయన ఎంత లైక్ చేసేవాడంటే, నాకు ఇటువంటి ఇన్సిడెంట్సే మనల్ని ఒక మనిషితోటి అటాచ్ చేస్తూ ఉంటాయి. కారు అయింది,
నాకంటే వయసులో పెద్దవాడు. నేను ఏ పని మీద వెళ్తున్నానో ఆయనకు తెలుసు, అది ఇంపార్టెంట్ అనే విషయం ఆయనకు తెలుసు. నన్ను ఆటో దగ్గర దింపేసి నువ్వు కారు తీసుకొని పో అన్నది. బాగుండదండి, ఇదేంటిది ఇది కాదు, నన్ను దింపేసి ఆటో దగ్గర మీరు వెళ్ళిపోండి నేను వెళ్తానంటే, కాదు డాక్టర్, నాకు నువ్వు వెళ్ళే పని తెలుసు, దాని ఇంపార్టెన్స్ ఇది తెలుసు కదా, ఏముంది మన ఇద్దరు ఎవరు ఆటోలో వెళ్తే ఏముంది, నన్ను ఆటో దగ్గర దింపేసి వెళ్ళి అని చెప్పాను. అది డెఫినెట్గా అట్లాంటివి మనల్ని అనుబంధం పెరిగేటట్టుగా చేస్తుంది. ఎంతకాలం ఉందని రాజారెడ్డి గారితో మీకు అనుబంధం? 69 నుంచి ఆయన 69 నుంచి టిల్ హిస్ డెత్. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆయన నేను చేసేది కరెక్ట్ కాదని కానీ, లేకపోతే ఆయనకు మీరు గుడ్డి నమ్మకం అనండి, లేకపోతే ఒక ప్రేమ అనండి, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్, టోటల్ సపోర్ట్ చేసేవాడు నన్ను. సో ఇక 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కీలకమైనటువంటి పాలసీ డిసిషన్లో మీ పాత్ర ఎంతవరకు? కొన్ని సక్సెస్ అయినటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్గా ఉన్నటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని మ్యాక్సిమం స్కీమ్స్ అన్నీ ఆయన బ్రెయిన్ చైల్డ్సే. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. సగర్వంగా చెప్పుకోగలిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ. దాని రూపకల్పనలోనూ అమలుపరచడంలోనూ నాకు చాలా పాత్ర ఉండేది. ఐడియా రాజశేఖర రెడ్డి గారికి. ఎలా వచ్చింది సార్ ఐడియా ఆయనకి? ఆయన పాదయాత్రలో ఐడియా రావడానికి ఏదో చెప్తారు, ఒక నేపథ్యం ఏదో, ఏంటి సార్ అది? ఆయన పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలు ఈ ఏరియా నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ నుంచి తాండూరు, ఇక్కడ నుంచి అట్లా మీకు తెలుసు కదా రూట్ అంతా, ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఉన్న ఏరియాలో వరంగల్, కరీంనగర్, ఈ జిల్లాలని, నిజామాబాద్, ఆయన ప్రతి ఊరు చూశారు, ప్రతి గమనించారు. ఆయనకి 4 వచ్చినాయి ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకి కారణాలు. ఒకటి, రైతు అప్పుల బాధ, మెయిన్ వ్యవసాయంలో నష్టాలు, వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు చేయటం ఒకటి. రెండోది, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం, సీరియస్ ఇల్నెస్ వస్తే మన సాంప్రదాయం, మన పద్ధతి ఏంటంటే చివరి రూపాయి వరకు మనం ఖర్చు పెడతాం. అప్పు చేసి ఏదో రకంగా అతను బతికించుకోవాలని. ఆ రైతు అనేవాడు అప్పు తీర్చడం ఉండదు, తీర్చడం ఉండదని వాడి ఉద్దేశం కాదు. వాడు మొత్తం అమ్మేసినా మామూలుగానే కింద పడతా మీద పడతా జరుగుతూ ఉంటుంది జీవన విధానం రైతుది. ఇటువంటిది ఏదన్నా ఒక టెర్మినల్ ఇల్నెస్ వచ్చి అప్పు చేయాల్సి వస్తే ఇంకోటి అప్పు తీర్చగలిగిన మార్గం ఉండదు. అదొకటి కారణం రైతుల ఆత్మహత్యలకి. ఇంకోటి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా తల్లిదండ్రులు వాళ్ళ శక్తి మించి కూడా ఖర్చు పెడతా ఉంటారు. 4వది, ఆడపిల్ల పెళ్ళిళ్ళు. కుటుంబం అప్పుల పాలయ్యేది, ముఖ్యంగా ఆయన పాదయాత్రలో గమనించింది. దానికోసం రైతులకు ఫ్రీ కరెంటు. అప్పట్లో ఎక్కువ ఆత్మహత్యలు మెట్ట ప్రాంతం రైతులే ఉండేవి. అప్పట్లో కరెంటు చాలా కాస్ట్లీ అయిపోయేది. వర్షాభావంతో 1 సంవత్సరం పంటలు పడితే మళ్ళీ వాడు దాన్ని తీర్చుకోగలిగిన పరిస్థితి ఉండేది కాదు. కొనేవాడు ఉండేవాడు కాదు, పొలం అమ్మితే కొనేవాడు ఉండేవాడు కాదు. ఫ్రీ పవర్ వచ్చే వరకు ఈ మెట్ట ప్రాంతాల్లోనూ కరువు ప్రాంతాల్లోనూ వాడికి పొలం ఉండి అమ్ముదామన్నా కొనేవాడు ఉండేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక మహానేతగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నేతగా తీర్చిదిద్దినటువంటి అంశాలు ఏంటి అంటే మీరేం చెప్తారు ఒక ఆత్మీయుడిగా?
ఒకటి, ఆయన ప్రజలను రిసీవ్ చేసుకునే పద్ధతి, వాళ్ళ కష్ట సుఖాలలో తను కూడా ఒకటిగా అయి వాళ్ళతోటి పాటు పాలు పంచుకోవటం ఒకటి. ఇతనితోటి మనం ఉంటే మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు అనే విశ్వాసం కలిగించడం ఒకటి. తర్వాత ప్రజా సమస్యల మీద తను స్పందించే తీరు, వాటిని తీర్చే విధానం, ప్రజా సమస్యలని మన తీర్చే విధానం, ఇవన్నీ కలిపి ఆయన్ని ఒక విశిష్టమైన వ్యక్తిగా, ఒక మహానేతగా ప్రజల గుండెల్లో ఆయన స్థానం సంపాదించింది. అట్లాగే ఆయన అన్లిమిటెడ్ ఫాలోయర్స్ కంటే కూడా ఒక బ్యాచ్ తన ఆశయాల్ని, తన ఆలోచన విధానాన్ని పంచుకునే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇది మనందరిది, అధికారం నాది అని కాకుండా ఇది మనందరిది అనే ఫీలింగ్ ఇవ్వగలిగేవాడు ఆయన. సో ఇక్కడ మీరు ఆయన పాలిటిక్స్లో, యాక్టివ్ పాలిటిక్స్లోకి వన్స్ గేర్ అయిన తర్వాత ఇద్దరు కలిసి సినిమా, మూవీస్ చూడడం, అంటే కాలేజ్ డేస్లో చూసే ఉండవచ్చు. యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా మూవీస్కి వెళ్ళడం అటువంటి ఏమైనా జరిగినాయి? చాలాసార్లు. నేను కాదు, నలుగురు వెళ్ళేవాడు. ఎవరెవరు? మీరు, నా వైఫ్, ఆయన వైఫ్. సార్ నలుగురు పేరుతో వెళ్ళేవారు. ఒకటే ఇంట్లో ఉండేవాడు. అప్పుడు 80 నుంచి నా చిన్న కొడుకు పుట్టే వరకు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఇక్కడ ఉండేవారు కాదు, వాళ్ళు బయట చేసేవాడు. నా పెద్ద కొడుకు కూడా మా ఇన్లాస్ దగ్గరే ఉండేవాడు. మేము నలుగురు ఉండేవాడు ఇంట్లో. మేము పెందరాడే ఇంటికి వస్తే మా అర్ధాంగులు మమ్మల్ని లాక్కుపోయేవాడు సినిమాలకి. ఫస్ట్ షో, సెకండ్ షో? సెకండ్ షో. ఫస్ట్ షోకి అసలు ఎప్పుడు టైం ఉండేది. ఎక్కువ ఏ సినిమాలు చూసేవారు? ఎవరంటే ఇష్టం ఉండేది? సగం సేపు ఆయన నిద్రపోయేవాడు, నేనైతే చూసేవాడు. కానీ ఆయన నిద్రపోయేవాడు సినిమాకి వెళ్ళి? ఆయన చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్. కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన. తర్వాత పెద్ద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కదా. మా అర్ధాంగుల కోసం ఎక్కువ ఎలాంటి పిక్చర్స్కి వెళ్ళేవారు? ఏది మాకు చాయిస్ ఉండేది కాదు. లేడీస్ చాయిస్ వాళ్ళు ఏదంటే అది. లేడీస్ చాయిస్ మీద వెళ్ళిపోయేవారు. చెప్పాను కదా, ఎక్కువ టైం నిద్రపోతా ఉండేవాడు సినిమాలు. మార్నింగ్ టైంలో గ్రీన్ లైన్స్ దగ్గర కలుసుకునేవారు కదా? మార్నింగ్ టైం కూడా కలుసుకునేవారు కదా రెగ్యులర్గా? ఎవరు? మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? రోజు అవకాశం తక్కువ ఉండేది. అవకాశం ఉన్నప్పుడు కలుసుకునేవాడు ఫ్రెండ్స్ తోటి. అప్పటి నుంచి కూడా బిజీగానే ఉంటాం. డెఫినెట్గా కలుసుకునేవాడు అవకాశం ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ని, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ. కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరిద్దరు అయితే మీ కాలేజ్ నుంచి, ఆ తర్వాత కాలేజ్ నుంచి బయటకు వచ్చాక పొలిటికల్ జర్నీ విషయంలో మీరిద్దరు కలిసి ప్రయాణం సాగించారు. మీతో చదువుకున్న అది అంటే మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టచ్లో ఉంటారా ఇప్పటికీ, లేదా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? మెయిన్ వ్యక్తులు మనం ఉన్నారు. మా సాయి ప్రతాప్ ఉండేవాడు, అప్పుడు రాజంపేట ఎంపీగా చేశాడు. తర్వాత మదన్మోహన్ రెడ్డి అని, తర్వాత మాతో డిఫర్ అయ్యాడు. కానీ ఆయన కూడా మాతోటి కాంటెంపరీ ఆయన ఉండేవాడు. తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఏ జిల్లాకి వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి కొంత టైం గడిపేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను ఇన్ఫామ్ చేయించేవాడిని. ప్రోగ్రాము నేను వెళ్ళగలిగేవాడిని కాదు, చాలా నాకు కుదిరేది కాదు టైం. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇవి ఉన్నప్పుడు నేను ముందెళ్ళి ఏర్పాట్లు చేసుకొని వచ్చేవాడిని. ఇప్పుడు సపోజ్ సోనియా గాంధీ గారి మీటింగ్ ఉంటేను, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఇంకోటో ఏదున్నా, ఏ ప్రోగ్రామ్ ఏదున్నా నా ఇక్కడ కూర్చొని వాడి కాల్ దాన్ని ఎట్లాగైనాండి
కంట్రోల్ రూమ్ అనండి, కమాండ్ కంట్రోల్ రూమ్ అనండి, ఇంకోటి అనండి, అక్కడ కూర్చొని నాకు చేసుకోవటమే సరిపోయేది. కానీ నేను ఎక్కువ కలిసిపోయాను. నా నా డ్యూటీ స్టేజ్ కట్టించడం, మైక్ ఏర్పాటు చేయించడం, దానికి పబ్లిసిటీ చేయించడం. ఆయన ఈ ద పబ్లిక్ ఫిగర్, ఐఎమ్ ద బ్యాక్గ్రౌండ్ ఫిగర్. ఐఎమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. అది క్లియర్గా డివైడ్ చేసుకునేవాడు. అందువల్ల ఇది వచ్చేది కదా. నేను ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయించేవాడిని. సపోజ్ ఈజ్ గోయింగ్ వైజాగ్ వెళ్తామంటే అక్కడ ఆయన ఫ్రెండ్స్ ఎవరు అనేది నాకు తెలుసు కదా, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రి భోజనాల టైము. సో 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండకి వెళ్తూ తిరిగి రాలేదు ఆయన. ఆ దుర్వార్త విన్నప్పుడు కానీ, అసలు ఆ ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఎందుకంటే 43 ఏళ్ల పాటు ఒక ఆత్మీయుడిగా, ఒక స్నేహితుడిగా, ఇంట్లో సభ్యుడిగా సాగించినటువంటి ప్రస్థానం మీదే ఆయనతో ఉన్నటువంటి బంధం. కేవీపీ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే కేవీపీ అని అందరూ ఇవాళకి చెప్పుకుంటారు. అందుకే అటువంటిది సెప్టెంబర్ 2వ తేదీన బయలుదేరిన హెలికాప్టర్ తిరిగి రాలేదు అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అది చాలా అనుభవించాల్సిందే తప్ప బయటికి చెప్పగలిగిన దానికి కొన్ని ఉంటాయండి. ఆ అనుభూతులు దే ఆర్ అబోవ్ వర్డ్స్. దాన్ని మనం ఇట్లా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పటికి కూడా దాని గురించి తలుచుకుంటే ఆ రోజు నిద్ర ఉండదు. అటువంటి పరిస్థితి నాకు మానసికంగా చాలా క్లిష్టంగా ఉండేది. నేనైతే మొదటి రోజంతా నాతోటి సోనియా గాంధీ గారి ఫోన్లో నా గట్టిగా అరిసినప్పుడు వరకు నాకు అసలు సింక్ అవ్వలేదు. ఆవిడ షీ బికేమ్ ఎమోషనల్. చాలా దీంట్లో దాదాపు అరిశారు. గద్గద స్వరం అంటారే అట్లా, గద్గద స్వరం అంటారు, షివరింగ్ టైప్. దీంట్లో హౌ డిడ్ యూ అలౌ హిమ్ టు గో when the weather is so bad, ఇన్కోహరెంట్గా మాట్లాడారు. అప్పటి వరకు నాకు అసలు దీనికి ఏమన్నా అయి ఉంటుంది అనేది నేను అనుకోలే. అంటే వచ్చేస్తారనుకున్నారు మీరు? వచ్చేస్తామనే దీంట్లోనే ఉన్నాం. అప్పుడు సిఎస్ గారి రూమ్లో కంట్రోల్ రూమ్ కిందలాగా సూపర్వైజ్ చేస్తున్నాము. నేను, రోసే గారు, సిఎస్ గారు, కొంతమంది ఉండేవాడు. అప్పటి వరకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ వచ్చేస్తాడు. ఆవిడ ఎప్పుడైతే అట్లా ఎమోషనల్గా మాట్లాడారో అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ దాదాపు నేను కూడా కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చి మళ్ళీ నిలదొక్కున్నాను. అప్పుడు నాకు తెలియకుండా ఏదో ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది వాళ్ళకి, లేకపోతే ఆవిడ అట్లా ఎందుకు మాట్లాడతారు అనేది అప్పుడు సింక్ అయింది. ఆ న్యూస్ ఇంకో ఫ్యామిలీ మెంబర్స్కి మీరే చెప్పారా? ఇంకెవరు చెప్తారు? వేరే ఇంకేముంది. ఆ రోజు రమాకాంత్ రెడ్డి గారు సిఎస్గా ఉండి, అన్న మనం దురదృష్టవంతులం అనుకుంటాను. నాకు ఇంకా ఆయన వర్డింగ్ గుర్తుంది. మనందరం దురదృష్టవంతులం అనుకుంటాను. ఛాన్సెస్ పెద్దగా కనబట్టలేదు. మెంటల్గా ఫ్యామిలీని ప్రిపేర్ చేయాలి, మీరే చేయాలి కదా. అంటే బ్యాడ్ వెదర్ ఉన్న అసలు అలా ఎందుకు వెళ్ళారు సార్ ఆయన? ఎందుకంటే జనరల్గా పైలట్ మాటల్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తారట కదా. పైలట్ సేస్ నో మీన్స్ నో అంటారు. ఆయన ఎందుకు వెళ్ళారు? చెప్పాం కదా, విధి అది అట్లా తీసుకుపోతుంది. మీరు నన్ ఆఫ్ అస్ ఆర్ ఆలోచిస్తే ఎందుకు చేసామో అని చాలా కొన్ని విషయాల్లో ఎందుకు చేసామంత సిల్లి అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎవడు తప్పించలేడు, మార్చలేడు. అదేమి పెన్సిల్ తోటి రబ్బర్ తోటి చెరిపేసి మళ్ళీ రాసేది కాదు. అంతే టైం. దానికి ఎవరు అతిథులు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే
తెలంగాణ ఏర్పడేది కాదు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యేది కాదు అనే ఒక వాదన గట్టిగా ఉంది. దీనిపై మీ అభిప్రాయం? ఆ వాదనలో చాలా బలం ఉంది. ఆయన ఈ ప్రాంతాల అసమానతల్ని పోగొట్టడమే కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. నేను ఖచ్చితంగా ఏ డిబేట్లోనైనా ఇదైనా చెప్పగలను. 1998 ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీలో కానీ, 99లో సిఎల్పి లీడర్ అయిన తర్వాత సిఎల్పిలో కానీ, 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన స్వర్గస్థులయ్యే వరకు ఆయన పరిపాలన టైంలో కానీ తెలంగాణ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక దేశం ఎక్కువే మేలు జరిగింది కానీ తక్కువ జరగలేదు. మీకు ఎప్పుడైనా అసమానతలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, ఎందుకు విడిపోవాలనుకుంటారు? తోడికోడల్లో ఒక ఆవిడ నాకు సరైన న్యాయం జరగలేదు అన్నప్పుడు, లేకపోతే ఆస్తుల పంపకంలో తేడా ఉన్నప్పుడు, అంతే కదా వచ్చేది. అది మనం న్యాయంగా కుటుంబ పెద్దగా మనం అందరినీ సోదర భావంతో చూసుకొని అందరూ, ఆయనకి తెలంగాణలో ఆయనకు ఉన్నంత పాపులారిటీ ఆ రోజు ఎవరికి లేదు, ఈ రోజు ఎవరికి లేదు. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే తెలంగాణ ప్రాంతంలో ఒక రకమైన భావోద్వేగంతో కూడిన ఐడెంటిటీ ఉంటుంది. అంతకుముందు ఆయనకంటే మాస్ లీడర్ లేదు తెలంగాణలో, తర్వాత లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో అంత సన్నిహితంగా ఉండి పాలసీ డిసిషన్లో ఉన్న వ్యక్తిగా మీరు చెప్పండి, అసలు తిరుమల పవిత్రతను కాపాడడానికి ప్రయత్నించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ప్రయత్నించారంటే ఏం చెప్తారు? ఒక సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిగా మత విశ్వాసాల మీద ఇదేంటండి వీళ్ళు గోళ. 1980లో ఆయన ఫస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళింది తిరుమలకి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆయన ఫస్ట్ వెళ్ళింది తిరుమలకి. అది ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే, ప్రచార సాధనాల చేతుల్లో ఉన్న పార్టీలు కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి ప్రచార సాధనాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక పార్టీలు అనండి, వ్యతిరేక వ్యక్తులు అనండి, వ్యతిరేక కూటములు అనండి, అప్పటికిప్పటికి వాళ్ళ చేతుల్లోనే. చాలా అన్యాయంగా హైదరాబాద్ మత కల్లాలకి రాజశేఖర రెడ్డి కారణం ఉంది. అసలు ఏ విధంగానూ ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారికి పరమ వ్యతిరేకమైన గవర్నమెంట్లు వచ్చినాయి. మత కల్లోలాలు జరిగింది. చెన్నారెడ్డి గారి సెకండ్ టైం నాకు గుర్తున్నంత వరకు 1990లో జరిగింది. తర్వాత 36 ఏళ్ళు అయింది. ఏ ఒక్కడు దాని మీద ఏమి చెప్పాలంటే గాడిదలు కాస్తున్నారా? చేయొచ్చు కదా, ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. ఊరికి ప్రచార సాధనాల ద్వారా ఆయన మీద బురద జల్లటం తప్ప చాలా అన్యాయంగా ఆయన మీద మోపబడిన ఆరోపణ హైదరాబాద్. ఒక్కోసారి బాధ, ఉక్రోషం, ఆక్రోశం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అసలు సంబంధం లేకుండా అసలు ఏ విధమైన కొంచెమన్నా దాని గురించి ఇది ఉంటే అది ఇప్పుడు ప్రతివాడు అది నిజమన్నట్టు నమ్మే రీతిలో దాన్ని జనంలో తీసుకెళ్లారు. అదేవిధంగా ఆయన తిరుమలకు వ్యతిరేకం, 7 కొండలు 2 కొండలు అన్నారని. 1980లో ఫస్ట్ మంత్రి అవగానే తిరుమలకి వెళ్ళాడు. పాదయాత్ర ముగింపు తిరుమలలో చేశాడు.
1980 కాదండి, 2003లో పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇచ్చాపురంలో రైలు ఎక్కి స్ట్రైట్గా డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళి తిరుమల కొండ ఎక్కాడు. ఇంక వీళ్ళకి ఏం కావాలి? ఏంటి వీళ్ళకి రోజు ఇదేమైనా హనుమంతుడు గుండె చీల్చి రావణుడు చూపించినట్టు ఈ కలియుగంలో సాధ్యం కాదు అది. ఎందుకంటే ఏం చూపించగలడు ఆయన? 80లో నుంచి కష్టంలోనూ సుఖంలోనూ కూడా. సుఖం, ఆ రోజు సుఖం మంత్రి, ఫస్ట్ టైం జీవితంలో మంత్రి అయ్యాడు, తిరుమలకి వెళ్ళాడు ఫస్ట్. కష్టంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు, పాదయాత్ర చేశాడు, ప్రాణాలకు లెక్క చేయకుండా. ఆ రోజు 8 days రాజమండ్రిలో ఆగిపోయాం కదా. అవును, సమస్యలు వడదెబ్బ తగిలి అట్లాంటి రిస్క్ తీసుకొని చేసిన పాదయాత్రని తిరుమలలో ముగించాడు. ఇంకా భగవంతుడి మీద విశ్వాసం అంటే ఇంకెంతకంటే ఏం చెప్పాలి, ఏం చూపించాలి? అది చాలా అన్యాయం. ఇది కూడా చాలా అన్యాయం. ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు, ఏమాత్రం ఇది లేనిది ప్రజలు నమ్మేటట్టుగానే తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన తర్వాత మన జగన్పై అదే విషయమైన దుష్ప్రచారం. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు, చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక అసమ్మతివాదిగా ముద్ర కూడా వహించుకున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశారు. అప్పట్లో అదే అతిపెద్ద పాదయాత్ర. సో ఆ పాదయాత్ర తర్వాత సీఎం అయిన తర్వాత ఎలా ఓవర్కమ్ అయ్యేది ఈ కష్టాల నుంచి, ఎలా అనిపించింది ఆయనకి? మీరు కూడా పక్కనే ఉన్నారు కదా. ఖచ్చితంగా ఉన్నానండి. నేను పక్కన ఉండటమే కాదు, ఆ రోజు ప్రమాణ స్వీకారంకి దాంట్లో జీప్లో కూడా ఉన్నాను. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద లేదనుకోండి, యాజ్ యూజువల్ కింద ఉండి ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాను. మనల్ని నమ్మి మన మీద విశ్వాసం ఉంచి ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు, ఈ మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని మనం ఏ విధంగానూ దుర్వినియోగం చేసుకోకూడదు, స్వార్థానికి వాడుకోకూడదు. మనం వాళ్ళ బాగోగుల్ని, వాళ్ళ యొక్క రక్షణని, వాళ్ళ యొక్క అభివృద్ధిని నిజంగా రాజ్యాంగం చెప్పినట్టు, రాజ్యాంగం ఆదేశించినట్టు మన బాధ్యత. పదవి అనేది ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం, అది ఒక బాధ్యత, పవిత్రమైన బాధ్యతగా దాన్ని స్వీకరించి టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, టు ద బెస్ట్ ఆఫ్ దేర్ సాటిస్ఫాక్షన్ మనం పనిచేసి మన మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా పెంచుకునేటట్టుగా చేసుకొని వాళ్ళతోటి ఉత్తమమైన ముఖ్యమంత్రి, ఉత్తముడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామని వాళ్ళతో అనిపించుకోవాలని ఆయన నిరంతరం ఆ దృష్టిలోనే చేసేవాడు. అందుకే 2009 రిజల్ట్స్ తర్వాత ఈ వాజ్ ఎ వెరీ డిసప్పాయింటెడ్ మ్యాన్. పార్టీ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పాడు, ప్రజలు మనకు పాస్ మార్కులు ఇచ్చారు కానీ మనకు ఫస్ట్ క్లాస్ ఇవ్వలేదు, మనం ఇంకా ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా పనిచేయాలి. అప్పటికి చాలా విచిత్రమైన పరిస్థితి. అన్ని సంక్షేమ పథకాలు కానీ, అన్ని అభివృద్ధి పథకాలు కానీ, అన్ని వీటిని కానీ అంతకుముందు లేవు, తర్వాత రాలేదు కూడా. ఆ టైప్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అవనండి, ఇక్కడ ఇచ్చంపల్లి, ఐ మీన్ తెలంగాణలో లెక్కలేనన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కలవకుర్తి, ప్రాణహిత, చేవెళ్ళ, ఐ మీన్ వివిధ రకాల ఇండస్ట్రీసు, ఒకటని కాదు, అవుటర్ రింగ్ రోడ్డు, ఏదైనా సరే అభివృద్ధి కానీ ఇవి కానీ చేసినా మనకి పాస్ మార్కులు ఇచ్చారని హీ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ మ్యాన్ ఆఫ్టర్ ది రిజల్ట్స్. హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకొని ఇంకా మళ్ళీ మనం ప్రజల విశ్వాసం మరింత గెలుచుకోవాలనే ఉండేది ఆయనకి ఐడియా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీశారు.
పోలవరంలో అంతర్భాగం కాకపోయినా అంతర్భాగం అని చెప్పి. సో ఆ టైంలో మీరు కూడా అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతలు మీతో మీరు కూడా అక్కడ విజిట్ చేశారు. అసలు ఏంటి సార్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితి? కుటుంబ ప్రభుత్వం పోలవరం విషయంలో తప్పిదం చేసిందా? చరిత్రే చెప్తామండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఏ పరిస్థితుల్లోనూ 2014కి ఆయన ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంది 2013కి పొలాలకు నీళ్ళు వెళ్ళాలి అనేది. దట్ వాజ్ ద కాన్సెప్ట్. ఇవాళ 2026. సో దానికి నేనేం చెప్పాల్సిన పని లేదు, చరిత్రే చెప్తుంది. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది నేను చెప్పడం ఎందుకు, చరిత్ర అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అమరావతి విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? అమరావతి ఈజ్ సస్టైనబుల్ ఆర్ నాట్? ఇప్పుడు ఒకటి మటుకు కరెక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్కి అయినా పక్క రాష్ట్రం గురించి నేను ఎందుకు మాట్లాడాలి, నేను తెలంగాణ నేను తెలంగాణ వాడిని, నేను తెలంగాణ ప్రజలతో మమైకం అయిపోయినాను. వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు, అట్లా ఉండకూడదు. డ్యూయల్ తెలుగు రాష్ట్రం మీ ఆత్మీయుడు పాలించినటువంటి రాష్ట్రం కాబట్టి చెప్పాలి. అక్కడ చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ పాలసీ అమరావతి ద క్యాపిటల్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మొన్న కూడా మా మాణిక్యం ఠాగూర్ చెప్పాడు, మేము అమరావతి రాజధానికి మేము సమర్థిస్తున్నాం అన్నాడు. నేను రాయల్ కాంగ్రెస్ మ్యాన్. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే ఏర్పడిందో 2024లో అది ఇలాగే కొనసాగుతుందా లేదా? కాపులు మద్దతు తిరిగి కూటమికే ఉంటుందా లేదా అంటే మీ గెస్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మనం మోడీ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు చిన్న ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయి అక్కడ, ప్రాంతీయ పార్టీలు 3 ఉన్నాయి. దాంతో మోడీ గారు ముడిపడి ఉన్నారు. సో ఆ మోడీ గారి చేతిలో ఉంటుంది. ఆయన అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశ ప్రకారం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు లొకేషన్ చేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ముడిప్పేస్తాడు. ఎట్లా బాగుంది అనుకుంటే అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే నాకున్న అవగాహన బట్టి వాళ్ళు ఏం చూసుకుంటారు మామూలుగా. దాని మీద నేను అంత సీరియస్గా ఆలోచన పెట్టలేదు. దానివల్ల సరే, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూనే అడుగుతున్నాను. అంటే దేశవ్యాప్తంగా నిజంగా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం, డెమోక్రసీలో అత్యంత కీలకమైనది ఓటు. అటువంటి ఓటుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇక మీరు కానీ నేను కానీ అందరూ కానీ ఓటు మీద నమ్మకం కోల్పోవాల్సిందే. ఓటు హక్కు ఉన్నా లేకపోయినా అనవసరం మనకి అనేది అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా ఈవీఎంల పాత్రపై వస్తున్నటువంటి ప్రశ్నలు కానీ ఆరోపణలు కానీ పరకాల ప్రభాకర్ గారు లాంటి వ్యక్తులు ఈ మధ్యన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా బయటకు తీసినటువంటి వివరాలు, మీరు కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇచ్చిన వివరాలు కాదు, నేరుగా ఈసీ ఇచ్చినటువంటి వివరాలు నిజంగా చాలా అనుమానాస్పదంగానే ఉన్నాయి ఆ వివరాలు, ఆ లెక్కలు చూస్తే. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇటీవల ఓట్ చౌరీ తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై జరుగుతున్నటువంటి అవకతవకలపై కూడా నేరుగా సంధించారు. మొన్న మమతా బెనర్జీ కూడా దీనిపై గట్టిగా పోరాడారు, డిఎంకే గట్టిగా పోరాడింది, కాంగ్రెస్ గట్టిగా పోరాడింది. ఏంటి సార్ పరిస్థితి, ఏం జరగబోతుంది ఏంటి? ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి? వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయండి. ఈవేళ ఈ లాస్ట్ 1 వీక్లో వెస్ట్ బెంగాల్లో ఆవిడ మీద జరుగుతూ ఉన్న దాడి, న్యాయస్థానాలు, ఎలక్షన్ కమిషను, ఈడీ అధికారం అన్నీ ఓటైపోయినాయి. అసలు ఇటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాలేదు, వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు, 2,80,000 మంది పారామిలిటరీ స్టాఫ్ డిప్లాయ్ చేశారు. 2,80,000 మంది పారామిలిటరీని పెట్టారు, 90 లక్షల ఓట్లు తీశారు. దానికి కోర్టు ఏం మాట్లాడదు. కేవలం 1,400 ఓట్లని రిస్టోర్ చేస్తే ఎలక్షన్ అయ్యాక చూద్దామంటారు. ఎలక్షన్ అయ్యాక ఇంకా ఓటుకు ఉండే విలువ ఉంది, దాంతో పనే ఉంది. చాలా చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి.
ఇది అంటే మంచిది కేవలం కాదు. ఓట్ ఇది చోరీ మంచిది కాదు. ఎస్ఐఆర్ లో అవకతవకలైనా ఈవీఎం కూడా పాత్ర ఉందంటారు, మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ఇవాళ 92% స్ట్రాంగ్లీ బిలీవింగ్. 92% ఓటింగ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. యా, అంతకుముందు నాకు పెద్ద ఇది ఉండేది కాదు, కానీ అవును. ఈ 92% చిల్లర ఓటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా నమ్ముతున్నాను. మరి అలా అయితే ఇంకా ప్రతిపక్షం ఎందుకు, ఇంకా అన్ని పార్టీలు ఎందుకు, ఫ్యూచర్లో ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కదా సార్. చాలా దురదృష్టకరమైన విషయం. చాలా దురదృష్టకరమైన విషయం.